వేదిక మీద ఆసీనులైన పూజ్య గురుదేవులు వెంకయ్య నాయుడు గారికి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి, విజయ్ కుమార్ గారికి, అమ్మకి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇది నాలంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. నేను కనపడుతున్నానో లేదో నాకు తెలియదు. మీరు కొంతమందే కనపడుతున్నారు, ఫ్రంట్ సీట్లో వాళ్ళు అసలు కనపడలేదు. అయినా ఇది ఒకటే ఉంది కాబట్టి మైక్ పట్టుకొని మాట్లాడడానికి వేరే సపరేట్ మైక్ లేదనుకుంటా. ఏం ప్రాబ్లం లేదు. సరే, నిరంతరం సాహితీ శ్రమ చేసేటువంటి వ్యక్తి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు. ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బొయ్యిలెవరని శ్రీశ్రీ అన్నట్టు మనం ఎన్నో పుస్తకాలు, ఎన్నో ఆలోచనలు పేపర్లో పెడతాం. ఎన్నో ఆలోచనలు పేపర్ల మీద పెట్టి పేపర్లని ప్రింట్ చేయించడానికి ఉపయోగపడేటువంటి విజయ్ కుమార్ లాంటి వాళ్ళని, ఆ తర్వాత వాటిని అచ్చువేసి తీసుకొచ్చిన తర్వాత గ్రంథస్థ రూపం దాల్చిన తర్వాత వాటిని మీ ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేసి సఫలీకృతం చేయడానికి నిరంతరం తోడ్పడేటువంటి వ్యక్తి రచయిత పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు. ఇది ఆయన గురించి చెప్తే ఇలాంటివి కొన్ని వెలుగును చూడాలంటే వాళ్ళ లాంటి వాళ్ళు, ముఖ్యంగా లక్ష్మీప్రసాద్ గారు లాంటి వాళ్ళు చేసినటువంటి పూనుకుంటున్నటువంటి విషయం. ఏమంటే ఇప్పుడే మాట్లాడాను, 18వ తారీఖు మీరు అమెరికా వెళ్తున్నారంట కదా, ఇక్కడి నుంచి వెళ్తారా లేకపోతే విశాఖపట్నం వెళ్ళి వెళ్తారా అండి అని అడిగాను. అంటే జనరల్గా మా విశాఖపట్నం వెళ్ళి వెళ్తాను సార్ అని చెప్పొచ్చు. అయ్యో బలవాడు సార్, విశాఖపట్నం వెళ్ళి నెక్స్ట్ గుంటూరు ఒకటి ఉంది, తర్వాత ఒక చోట ఎక్కడికి ఉంటుంది, తర్వాత ఏదో నంబూరు వెళ్ళాలి, ఇది చెప్పాడు ఆయన. ఇవన్నీ చూసుకుని మళ్ళీ అమెరికా వెళ్ళి, అంటే నిరంతరం ఒక పనిని భుజాన వేసుకుని పల్లకి మూసేటువంటి మహనీయులు లాంటి వాళ్ళు కొంతమంది ఉండబట్టే పోలవరపు కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు లేకపోయినా ఇంకా ఇక్కడ మనందరూ ఉంటున్నారంటానికి అలాంటి వాళ్ళు కారణం. ఇలాంటి సాహితీ పుష్పాలు, సాహితీ వనం, ఇట్లాంటి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి సమావేశమై సాహిత్యానికి సంబంధించినటువంటి మంచి మంచి మాటలు, మంచి మంచి సువాసన వెదజల్లేటువంటి ఈ సభలో పాల్గొనటానికి ఎప్పుడూ నేను ముందుంటాను అని వచ్చేటువంటి మల్లెపువ్వు లాంటి, తెల్లగా ఒక మల్లెపువ్వు లాంటి వనంలో వికసిస్తున్నటువంటి పువ్వుల వస్తారు ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు. ఆయన రాక ఒక ప్రత్యేకత సంతరించుకుంటుంది. అది మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏంటంటే మాకు తెలీదా, నువ్వు ప్రత్యేకంగా అండర్లైన్ చేసి చెప్పాలా అనవచ్చు. కొన్ని చెప్పాలి. భగవంతుడు కూడా నేను భగవంతుడిని చెప్పుకునే స్థితి వచ్చింది. ఎందుకంటే శ్రీకృష్ణుడు అంతటి వాడు, నేనేరా అంతా, మిగతా వాళ్ళందరూ ఎవరూ లేరు, నేనే ఇంత గొప్పవాడిని అర్జునుడు చెప్పాల్సిన స్థితి ఏర్పడుతుంది. కాబట్టి కొన్ని చోట్ల మనం మానవులైన వాళ్ళు ఉన్నా మనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం అంతటా మనం చెప్పుకోకపోయినా మన గురించి చెప్పేవాడు ఒకడు ఉండాలి. అందువల్ల మనం ఎక్కడికి హైదరాబాద్ వెళ్ళాలంటే మనకు హైదరాబాద్ వెళ్ళటం తెలియకపోతే వెళ్ళి రూట్ చూపించే వాళ్ళైనా ఒకడు ఉండాలన్నట్టు ఇలాంటి ఫంక్షన్స్లో, ఇలాంటి కార్యక్రమాల్లో అలాంటి వాళ్ళ యొక్క రాక ఒక ఉన్నత స్థితిని, ఒక అప్లిఫ్టింగ్ పరిస్థితిని తీసుకొస్తుంది. కాబట్టి ఆయనకి ప్రత్యేకంగా ఎంత ఓపికగా ఇవాళ ఇట్లాంటి వాటి సంగతి ఏం వెళ్తాంలో బాబు నా బొట్టోడే అనుకుంటుంటాం జనరల్గా. ఏం వెళ్ళదు, అక్కడ ఎవరు వస్తున్నారో సర్లే నేను తర్వాత ఎప్పుడైనా వద్దాంలే అని కాకుండా షార్ప్ ఇంత టైం అంటే అంత టైంకి ఆయన వచ్చి అక్కడ కూర్చుని ప్రశాంతంగా ఎవరన్నా మాట్లాడేది అంత చిత్తశుద్ధిగా వింటూ ఆయన అద్భుతమైనటువంటి ఉపన్యాసం ఇవ్వగలిగినటువంటి వ్యక్తి ఆయన ఇక్కడికి రావడం, ఇటువంటి వాళ్ళ యొక్క కలయిక ఒక అందమైనటువంటి కలయిక. 5 వ్యక్తులు తప్ప ఇంకెవరు ఇక్కడ ఉండటానికి వీల్లేదండి అన్నాడు. ఎవరు? లక్ష్మీప్రసాద్ గారు. ఇంకెవరు మాట్లాడరండి అంటే ఎవరు మాట్లాడరండి అనే స్థితికి మనమే తెచ్చుకున్నాం. ఓ పట్టాన్ని వదలం కదా మైక్ కనపడితే. అందుకని ఆ వదిలేటప్పుడు ఏ టైపులో కొడతామో మనకే తెలియదు. ముఖ్యంగా తెలుగు వాళ్ళు మన తెలుగు సాహిత్యం గురించి మాట్లాడేటప్పుడు నాబోటాడు వాళ్ళ వెళ్తూ గబక్కన పక్క వెళ్తాడు, వెళ్ళి అక్కడ కాసేపు అటు ఇటు తిరిగి మళ్ళీ ఇటు వస్తాడు, మళ్ళీ కాసేపు అటు ఇటు తిరిగి ఇటు వస్తాడు. అంటే
ఎక్కువ వాళ్ళలో ఈ సాహిత్యానికి సంబంధించినటువంటి విషయం అంతా ఉండగానే ఈ విషయమంతా ఎదుటి వాళ్ళకి తెలియపరచాలి అనేటువంటి ఒక చిన్న లోపల కోరిక ఉంటుంది. ఆ కోరికని నెరవేర్చుకోవడం కోసం పడేటువంటి తాపత్రయంలో చాలా రకరకాలుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అందుకని అలాంటి ఇబ్బందులు ఏం కలగకుండా ఉండటానికి, కూర్చున్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా, వినేవాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ రకమైనటువంటి స్థితిలో మంచి సభా సంప్రదాయాన్ని అలవాటు చేస్తున్నారు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు. అది ఇందాకే మొన్న కాకినాడలో జరిగిన సభ గురించి వెంకయ్యనాయుడు గారు చెప్తూ, అధ్యక్షుల వారు ఉపన్యాసకులు తప్ప ఇంకెవరూ వద్దు అని. అది ఒక అద్భుతమైనటువంటి విషయం. ఎందుకంటే ఆ ఉపన్యాసం చెప్పేవాడు ఏదో చెప్పాలనుకుంటాడు, ఆయన చెప్పేసి వెళ్ళిపోతాడు. ఈ అధ్యక్షుల వారు దక్షత కలిగిన వాడు అధ్యక్షుడు కాబట్టి ఆయన ఎంతవరకు మాట్లాడాలి, ఎప్పటి వరకు ఉంచాలి అనేటువంటి విషయం తెలుసు. ఇప్పటి వరకు నువ్వు మాట్లాడింది చాలా బోరు కొట్టింది కాబట్టి నువ్వు ఏదన్నా పోలవరపు కోటేశ్వరరావు గారి గురించి చెప్పాలనుకుంటే చెప్పు, లేకపోతే దిగిపో అనేటువంటి స్థితి దాకా నేను తెచ్చుకోకూడదు. కాబట్టి నాకు తెలుసు, ఆత్మజ్ఞానం ఉన్నవాడిని కాబట్టి నన్ను నేను ఆత్మపరిశీలన చేసుకుని ఇంతకంటే ఎక్కువ మాట్లాడను. ఇది అవసరం కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది. నాకు తెలుసు, నవ్వుతున్నారు ఆయన. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏమిటి, మన పరిస్థితి ఏమిటి అనేది తెలుసుకుని మాట్లాడవలసినటువంటి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడవలసినటువంటి సభలు ఇవి. ఎక్కువ మంది తండోపతండాలుగా ఉండి బ్రహ్మాండమైనటువంటి గంభీర ఉపన్యాసాలు ఇచ్చేటువంటి సభ కాదు. కాబట్టి సరే, పోలవరపు కోటేశ్వరరావు గారు రచించినటువంటి 2 వాల్యూమ్స్, కొన్ని అంటే అంత సైజు బుక్. అది నాకు వచ్చిన ఇదేంటంటే అది చదవడానికే కష్టంగా ఉంది. అది కష్టంగా ఉంటే టైం పడుతుంది. ఈయన అన్ని పేజీలు ఎట్లా రాశాడు? ఒకటి, మనం మామూలుగా చదవడానికి ఇంత ఇబ్బంది అంటే ఇంత టైం పడుతుంది అనుకుంటే, రాయడానికి ఎంత టైం తీసుకుని ఉంటాడు ఆయన? అది రాయడానికి ఆయన ఎన్ని పుస్తకాలు చదివి ఉంటాడు? ఎన్ని పుస్తకాలు చదివినప్పుడు ఆ పుస్తకంలో ఉన్న సారాంశాన్ని అంతా తీసుకుని ఈ పుస్తకంలో పెట్టి అంత మదించి జాగ్రత్తగా తీసుకొచ్చి దాన్ని పుస్తక రూపంలో ప్రచురించినప్పుడు ఇంత పెద్ద బుక్ అయిందంటే ఆ మహానుభావుడు జీవితాంతం సాహిత్యం కోసం ఎంత కృషి చేసి ఉంటాడో కదా అనే భావన కలుగుతుంది మనకి. ఎంత గొప్ప కృషి చేయకపోతే ఆ పుస్తకం చిరస్థాయిగా తర్వాత తరాల వారికి ఉంటుంది కదా. అందుకే లార్డ్ మెకాలే అంటాడు, ఐ వాక్డ్ 100 lines టు రైట్ ఏ సెంటెన్స్ అని. ఈయన భారతదేశం యొక్క స్థితిగతుల గురించి, సంప్రదాయాల గురించి, సంస్కృతి గురించి రాయటానికి ఐ వాక్ 100 miles టు రైట్ ఏ సెంటెన్స్. ఒక్క వాక్యం రాయాలంటే 100 మైళ్ళు నడిచానని. అలాగే ఒక మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు లాంటి వాళ్ళు కాలికి బల్పం కట్టుకొని ఎన్నో శాసనాలు అన్నీ చదివి మదించి ఎన్నో పుస్తకాల్లో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానం అంతా పుస్తక రూపంలో తెచ్చారు. కాబట్టి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోగలుగుతున్నాం. అలాంటి మహనీయుల కోవకు చెందినటువంటి వాడు పోలవరపు కోటేశ్వరరావు గారు. ఆయన నాకు పరిచయం లేదు, నాకు తెలియదు. ఆయన పుస్తకాలు మన లక్ష్మీప్రసాద్ గారు ఇవ్వడం ద్వారా, చదువుకున్న ద్వారా తెలిసినటువంటి వ్యక్తి తప్ప నాకంత పెద్ద పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కాదు. కానీ వీళ్ళకి ఆ రోజుల్లో నేను అనుకోవడం ఒక దేశభక్తికి సంబంధించినటువంటిది ఎక్కువ ఉండేది, రేషనల్ థింకింగ్ ఎక్కువ ఉండేదేమో అని అనిపిస్తుంది నాకు. వీళ్ళ పుస్తకాలు చదువుతున్నప్పుడు వీళ్ళ ఆలోచన విధానం అంతా ఒక సబ్జెక్టు గురించి మాట్లాడుతున్నప్పుడు అందులో వాళ్ళ యొక్క రేషనాలిటీ, ఇది ఎంతవరకు కరెక్టు, ఇది లాజికల్గా ఎంతవరకు కరెక్టు అనేటువంటి ఆలోచన ఆ రోజు త్రిపురనేని రామస్వామి గారి దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్, ముఖ్యంగా కృష్ణా జిల్లా మీద ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ అంతా వీళ్ళ మీద అక్కడక్కడ కనిపిస్తుందేమో అనిపించింది. నేను చూసిన తర్వాత ఈయన స్పృశించినటువంటి సాహితీ ప్రక్రియ లేదేమో అనిపించింది. అన్నిట్లో కథలు, కథానికలు, నాటికలు, నాటకాలు, ఇలాంటి గేయాలు, వీటన్నిటినీ శ్రీనాథుడి దగ్గర నుంచి ఇవాళ వరకు వాళ్ళల్లో ఉన్నటువంటి చాటువుల దగ్గర నుంచి తీసుకుని అవన్నీ చదివితే కానీ అందులో సెలెక్ట్ చేసుకుని అది రాయడం.
ఎంతటి సాహిత్యానికి ఇలా కృషి చేసినటువంటి మహనీయులు, ఇలాంటి మాణిక్యాలు ఎన్నో ఎన్నో ఉన్నాయి. మనం అప్పుడప్పుడు ఇలాంటి సభలు పెట్టుకుని ఎప్పుడో ఒక్కోసారి వర్షం పడ్డప్పుడు, తొలకరి వర్షం పడ్డప్పుడు వెతుక్కుంటే అక్కడక్కడ వజ్రాలు అట్లాంటివి దొరుకుతాయంటారు. ఇలాంటి సభలు మనం పెట్టుకున్నప్పుడు ఇలాంటి పోలవరపు కోటేశ్వరరావు గారు లాంటి వజ్రాలు మనకు దొరుకుతాయి. అవి జాగ్రత్తగా మనం పదిలపరుచుకోవాలి. దే ఆర్ ఆల్ యాంటిక్స్ ఆఫ్ లిటరరీ. ఇటువంటి వాళ్ళు మన ఇళ్లలో యాంటిక్స్లా దాచిపెట్టుకోవాల్సినటువంటి మనుషులు. అటువంటి సాహిత్యాన్ని మనకు అందించినటువంటి మహనీయులు పోలవరం కోటేశ్వరరావు గారు. పోతే ఇక్కడ ఒక మాట చెప్పాలి. వీళ్ళ మీద, ఈ కవుల మీదనండి, ఈ రచయిత మీదనండి పూర్వ కవుల యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంది, పూర్వ కవుల యొక్క ఇంపాక్ట్ వీళ్ళ మీద పడిందా లేదా, లేకపోతే వీళ్ళు ఇంత గొప్పవాళ్ళు ఎట్లా అయ్యారు అనే దానికి. ఎందుకంటే కొంతమంది ఇదిగో ఎదురుగా ఓల్గా గారు కూర్చున్నారు, ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ శ్రీశ్రీ గారికి పోతన గారి మీద ఉన్నటువంటి ఇంపాక్ట్ ఉందేమో అన్న భావన నాకు కలుగుతుంది. ఎందుకు కలిగింది అంటే, ఇప్పుడు నేను ఇందాక తిరుపతి రామస్వామి గారు ఆ రోజుల్లో నాస్తికత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు, గోరా గారు, వీళ్ళందరూ దేవుడి గురించి మాట్లాడుతూ ఉన్నాడు లేడు, నాస్తికత్వం ఆస్తికత్వానికి మధ్య ఒక అందమైనటువంటి యుద్ధం జరుగుతున్నటువంటి యుద్ధం అందంగా ఉంటుందో ఒక హాయిగా ఉంటుంది. ఉదాహరణకు ఒక విషయం చెప్తాను. అదేంటంటే విశ్వనాథ సత్యనారాయణ గారికి శ్రీశ్రీ గారికి పడదంటారు. విశ్వనాథ సత్యనారాయణ గారు శ్రీశ్రీ గారికి పడదంటానికి ఎలా ఉంటుందంటే, వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నప్పుడు యుద్ధం అందంగా ఉండటం ఎలా ఉంటుందంటే, శ్రీశ్రీ గారు ప్రసన్న కుసుమాయుధం అనే ఒక పుస్తకం రాశారు మా గురువు గారు, ఎవరు ఎస్వి జోగారావు గారు. అది ప్రసన్న కుసుమ ఆయుధం. అదంతా అట్లాంటి పుస్తకానికి ముందు మాట రాయమన్నారు. శ్రీశ్రీ గారు ఏం చేశారంటే దానికి ప్రసన్న కుసుమాయుధం అనే దానికి ఫోర్ వర్డ్ అని రాసి ఇంగ్లీష్లో రాశాడు. దిస్ ప్రసన్న కుసుమాయుధం ఈజ్ ఎ వెరీ గుడ్ అండ్ గ్రేటెస్ట్ బుక్ విచ్ హ్యావ్ అని ఏదో ఆయన ఇంగ్లీష్లో రాసి అక్కడ పెట్టారు. ఇది ఈ పుస్తకం గురించి మళ్ళీ ముందు మాట రాయటం కోసం విశ్వనాథ సత్యనారాయణ గారి దగ్గరికి తీసుకెళ్తే ఆయన తెలుగులో రాశాడు. రాస్తూ ఆయన ఏమన్నాడంటే, శ్రీశ్రీ గారికి తెలుగు అన్నం తింటాడు, తెలుగు నీళ్లు తాగుతాడు, తెలుగు భోజనం చేస్తాడు, తెలుగు వాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉంటాడు, తెలుగు గాలి పీల్చుకుంటాడు, కానీ తెలుగు అంటే గిట్టదు, ఎస్ఆర్ఐకి అన్నాడు. శ్రీశ్రీ అని కూడా అలా ఎస్ఆర్ఐకి అన్నాడు. అప్పుడు మేము చూసి, అబ్బా విశ్వనాథ సత్యనారాయణ గారు ఏంటయ్యా ఇంత గొప్పగా విమర్శించాడు, ఇప్పుడు ఈయనేమి రిప్లై ఇస్తాడో అన్నట్టు చూసాం. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, 1000 పడగలు, 1,00,000 పిడకలు, చాదసపు గొడవలు, కాగిత పడవలు, నీటి మీద బుడగలు, నారాయణ నారాయణ అన్నాడు అతను. కాబట్టి వాళ్ళిద్దరు చూడండి ఎంత అందంగా ఎస్ఆర్ఐకి తెలుగు అంటే గిట్టదని ఆయన హెడ్డింగ్ పెడితే, ఆయన ఆయనన్నా సాహిత్యంతో వాళ్ళిద్దరూ కొట్టుకున్నటువంటి, వాళ్ళిద్దరూ యుద్ధం చేసినటువంటి ఆ యుద్ధంలో వాళ్ళు వాడిన పనిముట్లు ఎంత అందంగా ఉన్నాయో చూడండి. అందుకని చెప్తున్నాను నేను. ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఇందాక బొమ్మెర పోతన గారు ఆయన యొక్క ఇంపాక్ట్ శ్రీశ్రీ మీద ఉందేమో అని మనం అనుకోవడానికి రీజన్ ఏంటంటే, మీరు ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. శ్రీశ్రీ గారు వెలుగునీడల సినిమాలో రాస్తారు, అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యం ఉన్నట్టులే, శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే, ఏది తనంత తానై నీ దరికి రాదు, శోధించి సాధించాలి అదే ధీరగుణం అని చెప్పాడు. ఇట్స్ అ బ్యూటిఫుల్ సెంటెన్సెస్ రిటన్ బై శ్రీశ్రీ. దానికి నో సెకండ్ థాట్ ఫర్ దట్. ఇది అక్కడి నుంచి ఎట్లా వచ్చిందండి, మీ చాలా సంబంధాన్ని మీరు నన్ను తిట్టుకోవచ్చు, కానీ ఒక విషయం ఏం చెప్తానంటే, ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందే కలడు అంటాడు అతను. దేవుడు ఇందుగలడు అందులేడని సందేహం వలదు, ప్రతి చోట ఉన్నాడు అంటారు, కానీ ఎందెందు వెతకి చూచిన అందందే గలడు, కానీ యూ హ్యావ్ టు సెర్చ్ ఫర్ హిమ్, వెతకి చూడాలి అని చెప్పినట్టు.
అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నట్లే చౌకాన మరుగున దాగి సుఖమున్నదిలే ఎందెందు వెతకి చూచిన అందందే కలడు ఏది తనంత తానై నీ దగ్గరికి రాడు. దేవుడు ఉన్నాడు అనుకుంటే అతను ఎంత దగ్గరకు ఇదిగోరా నేను దేవుడిని కిరీటం చూసావా, మెళ్ళలో పాము చూసావా, నేను ఫలానా అని చెప్పడు. ఏది తనంత తానై నీ దగ్గరికి రాదు. యూ హ్యావ్ టు సెర్చ్ ఫర్ హిమ్ అని చెప్పాడా అన్న భావన నాకు కలుగుతుంది. ఒక్కోసారి దూర్జటి చెప్పినటువంటి విషయాల్లో కూడా ఆయన అప్పటికి దూర్జటి గారు శ్రీకాళహస్తి మహత్యం గురించి చెప్పేటప్పుడు అక్కడ కొంచెం ఆలోచిస్తే ఈ దూర్జటి గారి మీద బౌద్ధ ప్రభావం ఏమైనా ఉందేమో అన్న భావన కూడా మనకు కలుగుతుంది. ఎందుకంటానంటే ఎంత గొప్పవాడు. నాకు తెలిసి దూర్జటి అంటే విప్లవ కవి ఇంకొకళ్ళు లేడేమో అనిపిస్తుంది. స్తుతమతి అయిన ఆంధ్ర కవి దూర్జటి కవిత కేల కలిగను ఈ అతులిత మాధురి మహిమ అంటాడు. ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు అష్టదిగ్గజ కవుల్ని కూర్చోబెట్టుకుని ఒక్కొక్కళ్ళ గురించి చెప్తూ ఈయన దూర్జటి గురించి అంత అద్భుతంగా చెప్పాడు. స్తుతమతి అయిన అంతటి గొప్పవాడు, అతని కవిత్వానికి అతులిత మాధురి మహిమ అంటే తూకానికి కూడా వేయటానికి వీల్లేనటువంటి మాధురి మహిమ ఈయన కవిత్వానికి ఎలా వచ్చిందని అతనంటే రాజుల మత్తులు వీరి సేవ నరకప్రాయం అంటాడు ఇతను. చెప్పండి, ఎంత ధైర్యం కావాలి, ఎంత గుండె తిట్టవు కావాలి. చెప్పవా నువ్వు పొగుడుతో బాగానే ఉంది, మీ బతుకుల దగ్గర మేము పనిచేయడమే మా కర్మ అన్నాడు. అన్నంతటి విప్లవ కవి ఎవరున్నారు చెప్పండి, ఒకసారి ఆలోచించండి. అది భీముడు లాంటి విప్లవ కవి దూర్జటి అయితే, పోతన ధర్మసూతి మెత్తని పులి అంటాం చూడండి, అలాగా చాలా మెత్తగా అతను చెప్పగలడు. సత్కవులు హాలికులైననేమి, కందమూల కౌద్ధాళికులైననేమి, నిజదార సుతోర్ధర పోషణార్థమై అని ఈ మనుదేశ్వరాధములకు ఇచ్చి ఆ పడుపు కూడు భుజించట కన్నా సత్కవులు హాలికులైననేమని ఆయన తిట్టాడు. వీళ్ళందరూ ఇప్పటి మనకేదో విప్లవ కవులు, మన చాలా గొప్పవాళ్ళం, మన కవిత్వంలో చాలా విప్లవం ఉంది, పదండి ముందుకు పదండి దోసు అన్నీ చెప్పిన మాట వాస్తవం కాదంటలేదు. కానీ అంతకు ముందే విప్లవాన్ని దూసుకెళ్ళిపోయి చెప్పినటువంటి మహనీయులు చాలామంది ఉన్నారు. అందులో నేను బౌద్ధ ప్రభావం ఉందని నేను ఎలా అనుకోగలిగానంటే, నాకు ఎలా అనిపించిందంటే, మనం ఏ కోణంలోంచి చూస్తే ఆ కోణంలో కనిపిస్తుందా. ఏ వేదంబు పఠించే లోత భుజగంబే శాస్త్రములు చూచన్ తాను ఏ విద్యాభ్యసనము రచ్చ కరి చెంచు ఏ మంత్రం ఊహించన్ బోధా విభావ నిదానములు చదువులయ్యా కాదు నీ పాద సంసేవనాసక్తియేగాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఏ వేదం చదువుకుంది? సాలెపురుగు. ఏ వేదం చదువుకుంది? పాము. ఎక్కడ విద్యాభ్యాసనం చేసింది? ఏనుగు. కన్నడు, చెంచు. వాడు ఏ మంత్రాలు ఊహించాడు? ఏమి తెలియదే. కాబట్టి వీళ్ళందరికీ తెలుసుకోవడానికి కావాల్సింది ఏంటంటే నీ పాద సంసేవనాసక్తియేగాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర అని నేను చెప్పినటువంటిది ఏంటంటే, వేదాలు, యజ్ఞాలు, పురాణాలు ఇవన్నీ ఏమి చదువుకోక్కర్లేదయ్యా. నీ పాద సంసేవన, నీ పాదాన్ని పూజించటం, సేవించటం అనేటువంటిది అనే భక్తి భావం నీలో ఉంటే సరిపోతుందని చెప్పాడు. భక్తి అంటే మన వాళ్ళకందరికీ ఏంటి గుర్తొస్తుందంటే, భక్తి అనగానే బ్రహ్మాండమైనటువంటి పూజలు పునస్కారం. మన ఇంట్లో చూడండి, బ్రహ్మాండ డెకరేషన్ ఎలా ఉందండి గురుగారు? మామూలుగా లేదు. 5 లక్షలు ఖర్చు పెట్టాను డెకరేషన్ కట్టాడు. స్వామికి మనం డెకరేషన్ ఖర్చు పెట్టడం ఏంటి, మనం ఆయనకి ఇవ్వటం ఏంటి, ఆయన మనకి చేయటం ఏంటి అనేటువంటి ఆలోచన ఇవాళ బ్రహ్మానందానికి వచ్చింది కాదు, ఆయనకే వచ్చింది. అప్పుడు దూర్జటి పరమశివుణ్ణి ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, కొండల కానలను తిరిగి కొవ్విన పందుల లేళ్ల దుప్పులను చిన్నక పెద్దక కారుకొమ్మగా ఉండుదురు నీవిచ్చట ఉండనేలా నీవు ఆకొన్నచో కూడు నీళ్ళే చుట్టములు తెచ్చిపెట్టెదరు నీకిందేటికే లింగమా అని దేవుణ్ణి, ఈశ్వరుణ్ణి, పరమేశ్వరుణ్ణి ప్రార్థించినటువంటి వ్యక్తి దూర్జటి. ఈయన్ని జాగ్రత్తగా మనం ఒక పక్కకి తీసుకెళ్ళి ఆలోచిస్తే ఏమనిపిస్తుందంటే, ఏం అక్కర్లేదురా, దేవుడికి దండం పెట్టుకోండి చాలు. వీటన్నిటికీ కొంచెం వీటిని దూరంగా దగ్గరగా పెట్టుకుని మనం ఆలోచించగలిగితే సరిపోతుందనేటువంటి అద్భుతమైనటువంటి విషయాలు చెప్పాడా దూర్జటి అనేది. ఇటువంటి వాటన్నిటినీ ఇప్పుడు మనం మన సాహిత్యంలో మనం చెప్పేటువంటి వాటిలో వాళ్ళు చెప్పినటువంటి, ఆయనకేమీ రాక కాదు,
ఓ స్వామి ఇటువంటి ఓ స్వామి అనేది రాయలసీమ వైపు చాలామంది అతి సాధారణంగా మాట్లాడే మాటలు, ఓ స్వామి నా మాటింది స్వామి, ఏంది నువ్వు చెప్పేది అంటారు. స్వామి అనేది ఆయన నాటకీయతలో చెప్పింది, ఓ స్వామి ఇటువంటి కొండతడిలో పులులు సింగములు కాసం పెట్టేటి పుట్ట నట్టడివిలో కల్జువ్వి క్రీనీడ ఈ ఆసం కట్టితే ఇల్లు నీ వాకున్న చోకూడు నీళ్ళే చుట్టంబులు తెచ్చిపెట్టెదరు అనేటువంటి ఒక స్నేహభావం కాదు, ఆత్మీయ భావంతో ఆ స్వామిని మనస్ఫూర్తిగా మనం ప్రేమించినప్పుడు, పూజించినప్పుడు తథాస్తు నేనున్నాను. అందుకే ఆయన బమ్మెరపోతన చెప్పేటప్పుడు ఒక మాట అంటాడు, ఇది లావక్యంతే లేదు ధైర్యంబు విలోలంబయ్యే ప్రాణంబుల ఠావులు తప్పని మూర్ఛ వచ్చే తనువుండని శ్రమం బయ్యడి నీవే తప్ప ఇత పరం పెరుగ మన్నింపందగున్ రావే ఈశ్వర కబవే వరద సంరక్షింపము భద్రాత్మక అన్నప్పుడు ఇంకా ఆ క్షణం దాకా వెళ్ళి రెండు చేతులెత్తి ఆర్తత్రాణపై త్వమేవ శరణం గతిర్నాస్తి అని అనగలిగినప్పుడు సిరికిని చెప్పాడు, శంఖచక్ర యుగమని చేదో ఈ సంధింపాడు. పక్కన ఉన్న వాళ్ళు ఎవరు ఏంటి ఏమీ ఆలోచించకుండా పరిగెట్టుకుంటూ వచ్చేసి వాడిని రక్షిస్తాడు. భక్తుడు ఎవడైనా స్వామిని తిట్టినా ఒప్పుకుంటాడు, కానీ స్వామి భక్తుడిని తిట్టుకుంటూ ఒప్పిన దాటకాలు అక్కడ లేవు. స్వామిని సేవించేవాడిని తిడితే సహించేటువంటి శక్తి దేవుడికి ఎప్పుడూ ఉండదు. అటువంటి వాటిని జాగ్రత్తగా ఏర్చి కూర్చి శ్రీనాథు చాటువుల్లో చెప్తారు. పోలవరం కోటేశ్వరరావు గారు చూశాను నేను వాటిలో ఉన్నటువంటి విషయాలు. వాటిని జాగ్రత్తగా పరిశీలించి ఆ పరిశీలనలో ఆయన చెప్పినటువంటి విధానంలో కొంచెం అటువైపు మొగ్గు చూపారా అన్న భావన కలుగుతుంది పోలవరం కోటేశ్వరరావు గారి దానిలో. ఎందుకంటే అది జీవితం నేర్చేటువంటి సత్యంలో ఆయన ఆలోచన విధానం ఎలా ఉందో అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. కాబట్టి ఇప్పుడు అమ్మలగన్నా అమ్మల్లారా విన్నారమ్మా ఈ కథని అంటాడు గురజాడ అప్పారావు గారు పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అనే దానిలో. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అనే దానిలో అనే కవితలో అమ్మలగన్నా అమ్మల్లారా విన్నారమ్మా ఈ కథని, ఊరికే మామూలుగా అమ్మలగన్నా అమ్మల్లారా విన్నారమ్మా ఈ కథని అని ఏదో ఆయన రాగయుక్తంగా పాడితే మనం వినటం కాదు. అంతర్లీనంగా అందులో ఉన్నటువంటి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే 70 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వాడికి 10 ఏళ్ల వయసులో ఉన్న అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారు. ఎందుకంటే ఈ 70-80లో వీడు మూట కట్టేశాడు అనుకోండి, వాడికి ఏదో ఆ పైకి వెళ్తే ఏవేవో ఉండవు, అవన్నీ ఉండవు. కాబట్టి పక్కన అంటే భార్య ఉంటేనే అతనికి ఆ పుణ్యం లభిస్తుంది కాబట్టి అని 2వ వివాహమో 3వ వివాహమో 4వదో ఏదో చేస్తారు. చేసినప్పుడు ఆ కావ్యం అసలు ఎలా పుట్టింది అని మనం ఆలోచిస్తే 7-8 సంవత్సరాల చిన్న పిల్లని అందంగా తయారు చేసి పువ్వులు పెట్టి సౌందర్యంగా శోభన గదిలోకి పంపిస్తే 70 ఏళ్లవాడు 60 ఏళ్ళు దాటి 70 ఏళ్లవాడు చేస్తున్నటువంటి పిచ్చి పనులకి ఏ సమాధానం చెప్పలేనటువంటి స్థితిలో ఉన్న ఆడపిల్లను గుర్తు తెచ్చుకొని రాశాడు గురజాడ. ఆ పిల్లబడినటువంటి బాధ ఒకసారి ఊహించండి. ఏం చేయాలి, దానికి తెలియదేవి. అటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పుత్తడి బొమ్మ పూర్ణమ రాశాడా? అబ్బా, ఒకసారి ఆలోచించండి. అంటూ వీడికి వచ్చేసరికే ఆ 70 ఏళ్ల వాడికి ఆల్రెడీ కూతుళ్ళు, వాళ్ళకి పిల్లలు. అంటే కూతుళ్ళకి పిల్లలు ఉండటం వల్ల ఆ కూతుళ్ళు ఆల్రెడీ అమ్మలయ్యారు. ఆ అమ్మలకి ఈ అమ్మాయి అమ్మ అవుతుంది. అమ్మల కన్నా అమ్మల్లారా విన్నారమ్మా ఈ కథని. అంత డెప్త్తోటి, అంతటి సుదీర్ఘమైనటువంటి లోపల అన్వేషించి చెప్పినటువంటి మహనీయుల యొక్క కవితా గుణాన్ని మనం తీసుకుని వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఏంటి వీళ్ళందరూ ఎందుకింత శ్రమపడ్డారు అంటే మన కోసం, మన భారతీయత కోసం, మన సంస్కృతి కోసం. మన సంస్కృతిలో ఉంటున్నటువంటి వాటిని ఉంటారు మూఢనమ్మకాల్ని పక్కన పెట్టి సరైనటువంటి మార్గంలో మనం నడవాలి అనేటువంటి విజ్ఞానాన్ని సంపాదించి పెట్టడం కోసం చెప్పినటువంటి మహనీయులు ఎంతమంది 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 ఎన్ని కవులు. విశ్వనాథ గారు చెప్తున్నప్పుడు ఆయన విశ్వనాథ సాహిత్యంలో విశ్వనాథ వారు స్పృశించినటువంటి ప్రక్రియ మరొకటి లేదు. అన్ని కథలు, ప్రబంధాలు, కథానికలు అన్నీ రాశారు శ్రీనాథుడు.
శ్రీనాథుడు చాటువుల గురించి చెప్పినప్పుడు ఆయన పుస్తకంలో ఎంత అద్భుతమైనటువంటి విషయాలు చెప్పాడంటే ఆయన, మా శ్రీనాథుడు మా గుంటూరు జిల్లాకి సంబంధించి గుంటూరు జిల్లాలో బెల్లంకొండలో విద్యాశాఖ అధికారిగా పనిచేశాడు ఆయన సత్తెనపల్లి దగ్గర. ఆయన చేసినప్పుడు ఆయన ఒకప్పుడు అద్భుతమైనటువంటి భోజనాలు మంచి చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడు రచించిత మరుత్తరా చరిత్ర అని నేను ఇంత గొప్పవాడయ్యా అని చెప్పుకున్నటువంటి వాడు హేమపాత్రాన మెవ్వాని పంక్తి గలదు అన్నాడు. బంగారు పళ్ళాలు ఎవరి పంక్తిలో వేసి పెట్టారయ్యా, అటువంటిదంతా ఇప్పుడు కనపడటం లేదని బాధపడతాడు. గుంటూరు వచ్చి జొన్నకూడు, జొన్నంబలి, జొన్నకలి, జొన్నన్నము తప్ప మరి సన్నన్నము సున్నసుమి మంచుగా ఈ పలనాటి సీమ ప్రజలందరికీ అని బాధపడతాడు. అటువంటి చాటువుల్లో వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని మనం ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే గంటల తరబడి మనం చెప్పుకోవచ్చు. చాటువులు స్పృశించిన నాటకాల్లో ఎంత అద్భుతమైనటువంటి విషయాలు చెప్పాడండి. ఇక్కడ బెలజేపల్లి లక్ష్మీకాంతం గారు సత్యహరిశ్చంద్రలో చెప్పినటువంటి పద్యాలు దీనిలో ఏం చెప్తాడు? ఒక చింతన్ గూటిలో నుంచి ఒక చింతన్ పక్షి బారన్, మరొక చింతన్ పంటి బారన్, అంటే మగపక్షి ఒకవైపు ఆడపక్షి ఒకవైపు గూటిలోనున్న పిల్లలకి ఆహారం తేవడం కోసం వెళ్ళినప్పుడు గూటిలో ఉన్న పిల్లలను పామే గ్రసించును, పొలల పాలుని చిప్పును పక్షులు వియోగం మందుచో ఎవ్వారిలో కదా. ఎంత అద్భుతమైనటువంటి ఫిలాసఫీ ఇస్ నథింగ్ బట్ ట్రూత్. ఫిలాసఫీ అంటే మనం అదేదో వేదాంతం అదే చాలా గొప్పది, అది అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుందని మనం అనుకోవచ్చు. కానీ వేదాంతం అదేదో ఇక్కడి నుంచో తెచ్చి పెద్ద పదాలు మనకు వాడి భయంకరంగా చెప్తున్నారు. కానీ మనం ఇక్కడ వెళ్ళాల్సిన వాళ్ళం ఇటు వెళ్ళకుండా ఇటు వెళ్ళాం. ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ తెలిసినటువంటి విషయం చెప్పాలంటే, మనకి వీరప్పన్ గారు ఉన్నారు అనుకుందాం. వీరప్పన్ ఆయన కన్నడ రాజకంఠీరవ, కన్నడ రాజకుమార్. వాడు గృహప్రవేశానికి వెళ్తున్నాడు. పొద్దున్న 7:30కి గృహప్రవేశానికి వెళ్ళాలి. అందరూ పిల్లలు, కొడుకులు, కోడళ్ళు శుభ్రంగా స్నానాలు చేసి గృహప్రవేశం చేయడానికి అలా వెళుతున్నప్పుడు కరెక్ట్గా గృహం ముందు కారు ఆగింది. ఆ కారులో ఆయన దిగి వచ్చాడు. వెంటనే వీరప్పన్ వచ్చాడు. అతను ఎక్కించుకుని జీప్లో వేరే చోటికి తీసుకెళ్ళాడు. ఇదేంటి? ఈజ్ ఇట్ ట్రూత్ ఆర్ ఫిలాసఫీ? దిస్ ఈజ్ ట్రూత్. తీసుకెళ్ళటం అనేది నిజం. అది ఆ నిజాన్ని వెనకాల దాగి ఉన్నటువంటి ఫిలాసఫీ ఏంటంటే, జాగ్రత్తగా మనం పరిశీలిస్తే అది కర్మ అండి. కర్మను ఎక్కడ తప్పించుకుంటాం? ఈ పదాలు వాడుతున్నారు కానీ ఇది నిజం. ఈ నిజానికి దాన్ని మించినటువంటి ఫిలాసఫీ ఇంకోటి లేదు. అటువంటి నిజాలు తవ్వి బయటికి తెచ్చినటువంటి మహనీయులు ఎంతోమంది మన సాహిత్యంలో, మన సాహిత్య సేవ చేసినటువంటి వాళ్ళు మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. అట్లాగే మన జాషువా దగ్గరికి వచ్చేసరికి ఆయన ఎంత అద్భుతం. ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలిని కన్నులు మోడ్చిన బంధపాకుడు ఒక్కడైనా తిరిగిరాడు. అక్కడ ఎన్నాళ్ళి చలనము లేని శయనము ఈ తల్లులు అల్లాడిరో అని చెప్తూ అక్కడ దాని గురించి చెప్తూ ఆయన చెప్తుంది ఏంటంటే, ఈ చోటనే సప్తవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కలిసిపోయి, ఈ చోటనే భూములేలు రాజన్యుల అధికార ముద్రికలు అంతరించి, ఈ చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌలు గంగలో కలిసిపోయి, ఈ చోటనే పేరెన్నికగన్న చిత్రలేఖకుని కుంచెయున్న చించే అని చెప్తాడు. ఇక్కడ అస్పృశ్యత సంచరించుటకు తావీ లేదు అన్నాడు. ఇక్కడ వాడు అలాంటి వాడు ఈడీ క్యాస్టు వాడా క్యాస్టు. ఒకసారి ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు ఒక ఉపన్యాసంలో నేను విన్నాను. వెంకయ్యనాయుడు గారు ఉపన్యాసం అంటే ఆయన మంచి యవ్వనంలో ఒంగోలు గిత్తలా ఉన్న రోజుల్లో అక్కడ దాన్ని ఏమంటారు, విశాఖ ఉక్కు, దాని మీద ఆయన ఉపన్యాసం వింటున్నారంటే అక్కడ మేము చదువుకునే వాళ్ళం గుంటూరు నుంచి వెళ్ళిపోయి ఆయన ఉపన్యాసం వింటానికి తెనాలి వెళ్ళి వచ్చిన రోజున మాకు తెలుసు. చెప్తుంటే మాట్లాడుతుంటే ఒకసారి ఒళ్ళంతా పూనకం వచ్చే విధంగా అంత అద్భుతమైనటువంటి వాక్ ప్రవాహం కలిగినటువంటి వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. వెంకయ్యనాయుడు గారు ఇవాళ కనపడితే పాదాభివందనం చేస్తుంటే ఒక రకమైనటువంటి వీ ఫీల్ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ ది కాంటెంపరీస్ ఆఫ్ వెంకయ్యనాయుడు గారు. ఇవాళ తెలియదు ఆయన గొప్పతనం ఇవాళ తెలియదు.
తర్వాత తరాల వాళ్ళకి ఆయన ఎంత గొప్పవాడో తెలిసింది. ఆయన గురించి మాట్లాడే సపరేట్ వ్యాఖ్యానం మనం తర్వాత పెట్టుకుందాం. అందువల్ల నేను చెప్పేది, ఇటువంటి వాళ్ళ యొక్క జీవితంలో యొక్క ఆదర్శాలు మనం చూస్తుంటే ఆహా ఎంత ఏదో చెప్తూ నేను డైవర్ట్ అయ్యాను పక్కకి. జాషువా. అందువల్ల ఇన్ని నశించిపోయిన తర్వాత కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే ఆయన ఎవరో ఒక మహానుభావుడు అంటాడు, అక్షరాలు వాడని పువ్వులు, ఎంతకీ వాడని పువ్వులు. పూలు వాళ్ళు కోసేస్తే అక్కడ పెడితే వాడిపోతాయి రేపటికి ఎల్లుండి. అక్షరాలు నిరంతరం అలాగే ఉంటాయి. అక్షరం అంటే ఏంటండి? నా అక్షరతి ఇది అక్షరహ అంటాడు. క్షరము లేనటువంటిది, నశింపు లేనటువంటిది అక్షరం. అక్షరానికి ఉన్నటువంటి ప్రాధాన్యత అలాంటిది. అటువంటిది అది ఎప్పుడున్నా ఎక్కడున్నా అక్షరం యొక్క కొన్ని అక్షరాలు కలిస్తే ఒక పదం, కొన్ని పదాలు కలిస్తే ఒక వాక్యం, కొన్ని వాక్యాలు కలిస్తే ఒక వ్యాసం, కొన్ని వ్యాసాలు కలిస్తే ఒక పుస్తకం. అక్షరానికి ఉన్నటువంటి ఎంత గొప్పదంటే మనకేంటో ఏమంటే ఓం వెంకటేశాయ, లేకపోతే అష్టాక్షరి మంత్రం, పంచాక్షరి మంత్రం అని ఎగతాళి చేసేటువంటి వాళ్ళు ఉంటే ఉండొచ్చు, దాన్ని అప్రిషియేట్ చేసే వాళ్ళు ఉంటే ఉండొచ్చు. దాన్ని నేను ఎవరిని విమర్శించడం కానీ విమర్శించేటువంటి శక్తి కానీ నాకు లేదు. కానీ అక్షరానికి ఉన్నటువంటి ప్రాధాన్యత మాత్రం, ఎవడే బాగున్నారంటే బాగానే ఉన్నామండి అంటాడు, ఎలా ఉన్నావంటే ఏం నీకెందుకురా అంటాడు. రెండు అక్షరముల యొక్క కలయిక చేత ఏర్పడినటువంటి వాక్యములే ఇవి. ఏమండి బాగున్నారా అన్ని అక్షరాల కలయికగా ఎప్పుడు వచ్చారు, ఇవి చక్కగా ఉన్నాయి. నేను బాగానే ఉన్నానండి, నేను ఇందాకే వచ్చాను. ఏంట్రా ఇప్పుడు మన వాళ్ళు మాట్లాడుతుంటారు చూడండి, ఈ మధ్య రాజకీయాల్లో వాటిలో మంచి మంచి పదాలు వాడుతున్నారు. మనం చక్కగా నోట్ చేసుకోవడానికి పెన్ను పేపర్ గబుక్కుని దగ్గర పెట్టుకోలేదేంటి, అయ్యయ్యో ఇది మిస్ అయిపోయామే అని అనుకునేటువంటి అద్భుతమైనటువంటి ప్రసంగాలు చేసేటువంటి వాళ్ళు, భాష మీద మంచి పట్టున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి అలాంటివి కాకుండా అలాంటి భాష వాడినప్పుడు వాళ్ళు మీకే వచ్చు అనుకుంటున్నారు, ఆ భాష మాకు వచ్చని మళ్ళీ ఇతను ఒకడతాడు దానికి ఒక భాష. ఇటువంటి భాష అనేది మన మనసులో ఉన్నటువంటి భావాన్ని ఎదుటివాడికి అర్థమయ్యే విధంగా చెప్పడానికి ఉపయోగపడేటువంటి సాధనం మాత్రమే భాష. ఇందాక నేను మాట చెప్తున్నాను, అది ఆ అక్షరానికి ఉన్నటువంటి ఆ శక్తి అలాంటిది. ఆ శక్తి ఎలాంటిదంటే ఇంకా కొంచెం మనం లోపలికి డీటెయిల్డ్గా వెళ్ళి ఆలోచిస్తే ఏంటంటే ఓం నమ శివాయ అనే పదం ఏంటి, ఓం నమ శివాయ ఏంటి, అయితే నమ వెంకటేశాయ ఇదంతా ఏంటి అని మనం అనుకోవచ్చు. కానీ ఆ అక్షరముల యొక్క కూర్పు చేత, వాటిని ఉచ్చరించడం చేత మన శారీరకంగా మనలో కలిగేటువంటి కెమికల్ రియాక్షన్స్ ఉంటాయి, బయలాజికల్ రియాక్షన్స్. వాటి వల్ల మనకి ఆరోగ్యం చేకూరుతుంది అనేటువంటి భావనతో ఆ పదాల్ని, ఆ అక్షరాల్ని, ఆ శ్లోకాల్ని, ఆ మంత్రాల్ని మన ముందు పెట్టి ఇంత చెప్తే మీకు అర్థం కాదు కాబట్టి ఈ 4 ముక్కలు అనుకుంటారని మనకి చెప్పుకుంటున్నారేమో అనే భావన మనకు కలుగుతుంది. అటువంటి భాష రావటం చాలా గొప్ప విషయం. అటువంటి భాషని, తను నేర్చినటువంటి ఆ భాషని చిన్న చిన్న ఒక ఆభరణాలు లాంటివి చేసి సరస్వతీదేవి యొక్క మెడలో, చేతికి, కాళ్ళకి అలంకరింపచేసేటువంటి ఎందరో మహాకవులు, మహానుభావులు, సరస్వతి పుంగవులు, మహనీయులు ఎంతోమంది ఉంటున్నారు. ఎంతోమంది ఈ తెలుగు అవనిలో సంచరించారు, తిరిగారు. తెలుగు వాళ్ళ కోసం, తెలుగు సంస్కృతి కోసం, తెలుగు భాష కోసం, తెలుగు కోసం పుట్టి పెరిగి పరమపదించినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అటువంటి పుణ్యభూమిలో మనం పుట్టినందుకు అప్పుడప్పుడైనా సరే సరస్వతీదేవిని తలుచుకుని, సరస్వతి నమస్తభ్యం వరదే కామరూపి. అందుకే మహానుభావుడు ఒకే ఒక మాట చెప్పేసి ముగించేస్తాను. కొంచెం ఎక్కువ మాట్లాడాను నాకు తెలుసు, అయినా సరే ఎక్కువ మాట్లాడినా పర్వాలేదులే, పాపం ఆ మాదిరిగా కొట్టాడు అనుకుంటారని నాకు తెలుసు. ఎందుకంటే తల్లి, నేను తలంచి పుస్తకమును చేతన్ బోనితిని, నీవు నా ఇల్లం ముందున నిలిచి సుశబ్దంబల్ శోభిల్లం బల్కము, మంచి మాటలు శోభిల్లం బల్కము నాదు వాక్కునను సంప్రీతిని జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబారాణి, ఎవరికి వాళ్ళు తెలిసినటువంటి ఒక అద్భుతమైనటువంటి రీతిలో సరస్వతీదేవిని కొలుచుకుంటూ ఆవిడ ఎంత ఆనందిస్తుందంటే, మావయ్య ఎంతమంది నన్ను ప్రశంసిస్తున్నారో తెలుసా అని శ్రీమన్నారాయణుడికి చెప్తే, నారాయణుడు ఎవరు? సృష్టి స్థితి లయకారుడు. సృష్టి బ్రహ్మదేవుడు చేస్తే లయం
శివుడు చేస్తే మధ్యలో నడిపించేటువంటి స్థితిని కల్పించేటువంటి నారాయణుడు మనకు మంచి స్థితిని కల్పిస్తాడని సరస్వతీదేవి రికమెండేషన్తో అది అటువంటి స్థితిని కల్పించినటువంటి అందుకనే లైఫ్ ఈజ్ షార్ట్ ఆర్ట్ ఇట్స్ లాంగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.